హలో ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ ప్రోగ్రామ్కి స్వాగతం అండి. ఈరోజు మనం వెజ్ కబాబ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి. 1 కప్పు బంగాళదుంప పేస్ట్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు మెంతికూర, 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు క్యాబేజీ ముక్కలు, 1 కప్పు పన్నీర్ తురుము, 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు పచ్చిమిర్చి పీసెస్, అలాగే జీడిపప్పు పీసెస్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడి తీసుకోవాలండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి బంగాళదుంప పేస్టు, మెంతికూర, క్యాబేజీ ముక్కలు, క్యారెట్ తురుము, అలాగే పన్నీర్ తురుము, తర్వాత బొంబాయి రవ్వ, అలాగే మైదా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, కారము, ఉప్పు, పసుపు, చివరగా జీడిపప్పు ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసుకుని పెట్టుకోవాలండి. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళ కోసం ఈ విధంగా వెజ్గా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి కబాబు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా బిళ్ళలుగా చేసుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ బిళ్ళల్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా చూసారు కదండి, బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా, వెజ్ కబాబ్ తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నమస్తే అండి.